స్వీకరించిన యేసయ్య ఇంకా నీకు ఏమి ఇవ్వకుండా ఆగిపోతాడు? ఏమి ఇవ్వకుండా ఆగిపోతాడు? అన్నీ కుమారుడిగా నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఈరోజు మనం ఎందుకు పొందుకోవట్లేదు అంటే మనం ఆయన చూడట్లేదు, మనం ఆయనకి దూరంగా ఉన్నాం. ఏదో దేవుడు అన్న భక్తితో ఎక్కడో ఆదివారం మాత్రమే ఆగిపోతున్నా. నేను అంటున్నాను, ప్రేమ అనే ఒక బంధాన్ని కట్టుకో నీకు దేవుడికి మధ్య. నేను నిజంగా ప్రేమిస్తే కూర్చున్న మరు నిమిషం నీ కళ్ళల్లోంచి నీళ్లు కారకుండా ఉండవు తెలుసా? కూర్చున్న మరు నిమిషం, అది ప్రార్థనలోనైనా చర్చిలోనైనా కానీ ఎక్కడైనా కానీ నువ్వు కూర్చున్న మరు నిమిషం నీ కళ్ళల్లోంచి నీరు కారకుండా ఉండవు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించే విధానం చూసినప్పుడు నువ్వు అల్లాడిపోతావు. అబ్బబ్బా, ఎంత ప్రేమిస్తున్నావా, ఎంత కాపాడుతున్నావా, నన్ను ఇంత రక్షిస్తున్నావా, ఎంత పోషిస్తున్నావా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా అని చెప్పకుండా మనం ఉండలేం తెలుసా? ఈరోజు అలా చెప్పట్లేదు, అలా మన మనసు రావట్లేదు. కనీసం దేవుడి పేరు తలుచుకున్నప్పుడు కంట్లోంచి ఒక చుక్క కూడా రాలట్లేదంటే దానికి అర్థం ఏంటంటే దేవుడికి నీకు మధ్య చాలా గ్యాప్ ఉందని. అంతేకాకుండా ప్రేమ బంధం లేదు, ఏదో భక్తి బంధం ఉందంతే. నేను అంటున్నాను, భక్తి చేయడానికి కాదు యేసయ్య వచ్చింది, ప్రేమ బంధాన్ని ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించి ఒక్కటే చెప్తున్నాను, కూర్చోగానే ఆయనతో ప్రేమను అలవర్చుకో. ఆయనతో ప్రేమను అలుచుకో. నువ్వు ప్రేమించే భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా ఎంతకాలం ఉంటారో తెలీదు. ఎంతకాలం